ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం. ఇంకొకటి ఇక్కడికి అమ్మ ఒకటి అన్న అటు సైడ్ ఉన్నాను. అమ్మ ఇక్కడ ఇంకొకటి ఇంకోటి పక్క జరిగితే వాటర్ కోసం చాలా రోజులు ప్రయత్నం చేస్తాం. రోడ్ క్రాసింగ్ కోసం ఉన్నాము. వస్తుంది చూస్తాం. తప్పకుండా మీ వాళ్ళు వచ్చారు ఇంతకుముందు ఐదు కోట్లకి ఎక్కరా నాయన. ఇది 5 కోట్లకి ఎక్కరా ఉదయాన్ని ఖాళీ కట్టించిన మీద ఓకే సార్. అమ్మా ఇటు సైడ్ అన్ని పెద్దవాళ్ళు ఇంకో వచ్చి తీసుకోండి సార్. వీడియో 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 తీసి ఎవరు కొద్దిగా సైడ్ ఇంకోటి ఎంఎస్సీ గారికి ఇక్కడ ఒకటి అక్కడ దగ్గర అన్నకి నన్నేదో బెస్ట్ ఉన్నావు అన్న కొద్దిగా వరానా. ఓకే జరా పిచ్చా ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో టీఎఫ్ఐడిసి సంబంధించిన నిధులు 12 కోట్ల రూపాయలు నిధులు 15 కోట్ల రూపాయల తోటి ఈరోజు డ్రైన్స్, రోడ్స్ అన్ని గిట్ట ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే బొల్లారం అంటే పటాన్చెరు అంటేనే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉంటారు. వారి పిల్లల చదువుల విషయంలో కానీ, వారి ఉద్యోగాల విషయంలో కానీ, వారు ఉన్న ఖాళీల విషయంలో, మౌలిక వసతుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కరెంటు, డ్రైనేజు, వాటరు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ సమకూర్చి తప్పకుండా వాళ్ళకు అన్ని
ముందు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, బొల్లారము 3 మున్సిపాలిటీలు ఉంది మన దగ్గర. పెద్ద నియోజకవర్గం పటాన్చెరు. దీని పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల కాలం నుంచి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికబద్ధంగా అధికారులను ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట్ట దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకొని అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.